టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ అన్నారు మాగంటి బాబు. ఎన్టీఆర్ కూతురుగా పురంధేశ్వరిని ఎంతో అభిమానిస్తుంటామని, ఎక్కడెదురైన కుటుంబ సభ్యులుగా భావించి పలకరిస్తుంటామన్నారు. ఏలూరులో బీజేపీ మోర్చాల సంయుక్త సమావేశం జరిగింది. దీంతో మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారన్నారు. రైట్, మాగంటి బాబు పురంధేశ్వరిని కలిశారు. మర్యాదపూర్వక భేటీ అంటున్నారు మాగంటి బాబు. రైట్, దీనికి సంబంధించి భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, మర్యాదపూర్వక భేటీ అంటూ ఉన్నారు, కానీ మరోపక్క పొత్తులకు చర్చలు జరుగుతూ ఉన్నాయి, అభిప్రాయ సేకరణలు జరుగుతూ ఉన్నాయి, రాబోయే ఎలక్షన్స్లో కలిసి వెళ్తారనే ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు భేటీ ఏంటి, ఎట్లా చూడొచ్చు, ఏం జరిగింది భేటీలో? ఈ రోజు బీజేపీ మోర్చా మీటింగ్లకి సంబంధించి ఉదయం నుంచి కూడా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఉదయం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జిల్లా కార్యాలయానికి చేరుకున్నప్పుడు అక్కడికి జనసేన అలాగే టీడీపీ నాయకులు కొంతమంది అక్కడికి చేరుకుని మూడు పార్టీలు కలిసి వెళ్ళాలి అనేటటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. మీరు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక వినతిని కూడా ఆవిడకి చేయడం జరిగింది. దానిపైన ఆమె నవ్వి ఊరుకున్నారు. ఆ తర్వాత మోర్చా సభ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఈ పొత్తుల గురించి వీటి గురించి కూడా చర్చ వచ్చింది. ఆ తర్వాత మాగంటి బాబు ఇక్కడ కాంబవరపు కోటలో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతూ దారిలో ఈ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆగి మర్యాద పూర్వకంగా పురంధేశ్వరిని కలవడం జరిగింది. ఆ సమయంలో కొంతసేపు ఇద్దరు మధ్యన కూడా చిట్చాట్ కూడా జరిగింది. ఓ పక్కన ఆ బీజేపీ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే ఆ మాగంటి బాబు అక్కడికి చేరుకుని కొద్దిసేపు ఆవిడతోటి ముచ్చటించారు. బయటకు వచ్చిన సమయంలో మీడియా ఎన్టీవీ కూడా ఆయన్ని ప్రశ్నించినటువంటి సమయంలో ఆవిడ మర్యాద పూర్వకంగానే అయితేనే కలవడం జరిగింది. ఎన్టీఆర్ కూతురుగా ఆవిడ ఎక్కడున్నప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా భావించి మేము ఆవిడని ఎక్కడున్నా సరే పలకరించడం అనేది చాలా కామన్గా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం ఎన్టీవీ తీసుకున్నటువంటి ఇంటర్వ్యూలో కూడా పొత్తుల విషయం అనేది కేంద్రంలో ఉండేటటువంటి పెద్దలు అతి త్వరలో తేల్చుతారు. ఎన్నికలకు నెల రోజుల ముందుగానే ఈ పొత్తులు అనేవి తేలనున్నాయి. ఇప్పటికీ తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చర్చలు జరుపుకొని అందరి అభిప్రాయాలు 10 మంది ఉంటే 10 మందివి 10 రకాలైనటువంటి అభిప్రాయాలు అన్నింటినీ తీసుకుని కూడా ఇప్పటికీ పార్టీ పెద్దలకి సూచించడం వారికి చెప్పడం కూడా జరిగిందని చెప్పారు. అయితే ఈ సమయంలో మాగంటి బాబు టీడీపీలో ఉంటూ కూడా ఆయన బీజేపీలో అధ్యక్షురాలను కలవడం అనేది కొంత ఆసక్తికరంగా అయితే కలిగించింది. రానున్న రోజుల్లో ఇటు బీజేపీ మాటలు కానీ అటు టీడీపీ నేతల మాటలు కానీ చూస్తున్నట్లయితే పొత్తులకి అవకాశం ఉండేటటువంటి అవకాశం ఉన్నది అనేటటువంటి ఒక స్పష్టత అయితే వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.